చాలాసేపు ఆపేశాడు. మోర్ దెన్ 30 minutes జీప్లోనే ఆపేశాడు. అలాగా చూసుకొని వెళ్ళండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ అసలు చూసుకోవట్లా ఎవరున్నారు. ఇందాక ఒక అబ్బాయిని తన్నేసింది గుర్రం, గట్టి తగిలింది వీటి మీద. 50 రూపాయలు అంట వాటర్ బాటిల్. ఇప్పుడు కూడా అందట్లేదు. పైదాకా వచ్చిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా. ఇట్ ఈస్ హార్డ్. ఈజీ అనుకుంటారు కానీ ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ హార్డ్. రూమ్ లోంచి బయటికి ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది ఎగ్జాక్ట్గా. చూడండి ఎంత లైన్ ఉందో రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి. ఇదంతా లైనే చివరి దాకా ఉంది. ఇదే మా హోటల్. ఇప్పుడే బయటకు వచ్చాం. సైనిక్ హోటల్ అని ఉంది కదా, ఇప్పుడే వచ్చాం కిందకి. ఇక్కడ నుంచి మేము గౌరీకుండ వెళ్ళాలి. అక్కడ నుంచి మా ట్రెక్ స్టార్ట్ అయింది. ఇక్కడే రిజిస్ట్రేషన్ స్కాన్ చేయించాలి. జనాలు చాలామంది ఉన్నారు. మేము నిన్న సాయంత్రమే స్కాన్ చేయించేసాం. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పదండి వెళ్దాం. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. ఇలా కర్రలు అమ్ముతారు, ఇవి తీసుకోండి. ఒక 30 రూపీస్ 50 రూపీస్ చెప్పారు. 30 రూపీస్కి అడిగి తీసుకున్నాం. ఖచ్చితంగా ఉండాలి ఇది, ఎందుకంటే మీకు సపోర్ట్ కావాలి ఎక్కేటప్పుడు. సో ఇది ఖచ్చితంగా ఈ లైన్లో నడుచుకుంటే వెళ్తే గౌరీకుండ వచ్చింది. అక్కడ మనకి జీప్స్ దొరుకుతాయి, అది ఎక్కి వెళ్ళాలి పైకి. పదండి వెళ్దాం. టైం 5 అయింది. లైట్ చూడండి ఎంత వచ్చేసింది. అప్పుడే పొద్దున్న అయిపోయింది. నిన్న కూడా 7:30 దాకా లైట్ ఉంది. ఇప్పుడు కూడా తొందరగా వెలుగు వచ్చేసింది. నది చూడండి ఎంత బాగుందో. అక్కడ మనకి క్యాబ్స్ దొరుకుతాయి. నడుచుకుంటూ వెళ్తున్నాం సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి. అక్కడికి వెళ్ళి మనం క్యాబ్ ఎక్కాలి. అది వెనకాల ఉన్నాయి చూసారా జీప్స్, ఆ జీప్స్ ఎక్కాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. అలా నడుచుకుంటూ వెళ్ళి గౌరీకుండ్ రీచ్ అవుదాం. ఇవాళ నేను మీకు పైకి ఎలా వెళ్ళాలి మొత్తం నా జర్నీ అంతా చూపిస్తాను ఈ వీడియోలో. స్టే ట్యూన్, చివరి దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. ఇలా జీప్స్ దొరుకుతాయి. మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. మనం వెళ్ళి ఎక్కుదాం పదండి. ఇక్కడ దింపేశాడు, ఇక్కడే ఆపేశారు మొత్తం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దామన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ జీప్ చాలాసేపు ఆపేశాడు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది చాలాసేపు. ఇంకా ఇక్కడ ఆపేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇక్కడి నుంచి నడుస్తున్నారు. గౌరీకుండకు వచ్చాం. అదండి వెళ్దాం. ఏదన్నా తినేసి ఇంకా మన ట్రెక్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. టిఫిన్ చేయడానికి వచ్చాం. గౌరీకుండ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా టిఫిన్ చేసేసి ట్రెక్ స్టార్ట్ చేయాలి. చూద్దాం ఎలా ఉంటుందో. పైన బాగా వర్షం ఉన్నట్టుంది. ఇక్కడ దాకా మనం జీప్లో వచ్చాను. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ దాకా జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. మనిషికి 50 రూపాయలు తీసుకుంటాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ బాగా అయింది. జీప్స్ చాలా ఉంటాయి, అటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళేవి. సో చాలాసేపు ఆపేశాడు. మోర్ దెన్ 30 minutes జీప్లోనే ఆపేశాడు. సో ఇప్పుడు 6:30 అయిపోయింది. మేము 5కి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఇప్పుడు గౌరీకుండలో ఉన్నాం. తినేసి ఇంకా మన ట్రెక్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను మసాలా మ్యాగీ తింటున్నాను. కాఫీ
ఇక్కడే టిఫిన్ చేసాం, స్టార్ట్ చేస్తున్నాం మా ట్రెక్. ఇక్కడి నుంచే స్టార్ట్. పదండి. ఓం నమః శివాయ. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. మై గాడ్. కనిపించిందా గౌరీకుండ్ పైదల్ మార్క్. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట మన ట్రెక్కింగ్. పదండి వెళ్దాం. గౌరీకుండ్ వస్తున్నాం, పదండి. మాత్రం బీభత్సంగా ఉన్నారు ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారు. ప్రయాగలో ఎలా అయితే అన్నీ దొరుకుతాయి, గౌరీకుండ్లో కూడా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. మీరు ట్రెక్కింగ్కి వెళ్ళే ముందు ప్రిపేర్డ్గా ఉండడానికి అన్నీ ఇక్కడే కొనుక్కోండి. అన్నీ దొరుకుతాయి, డోంట్ వరీ. ఇక్కడ ఉండడానికి హాస్టల్స్, రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఓకే, అవుతున్నాయి గుర్రాలు ఫ్రెష్గా. జాగ్రత్తగా ఉండాలి, తన్నుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి గుర్రాలు స్టార్ట్ అవుతాయి. గోడ పడవ అంటారు ఇక్కడ దీన్ని. గుర్రాలు మాత్రం పక్కన చూసుకోకుండా గబగబా తీసుకెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడే ఉంటాయి గుర్రాలు లైన్గా. చూసారా పేడ, గుర్రాల పేడ. గుర్రాలు మాత్రం ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతున్నారు. పక్కన వాడిని తగులుతుందని చూసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి కదా. వీటిని పిట్టు అంటారు. వీటిలో మనిషిని కూర్చోబెట్టి తీసుకెళ్తారు. మనిషి వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తారనమాట. దగ్గర దగ్గర 8,000 నుంచి 12,000 దాకా ఛార్జ్ చేస్తారు మనిషి వెయిట్ని బట్టి. చూసారు ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి వ్యూస్ పది ఉంటాయి. సరే, ఇది కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి 18 కిలోమీటర్స్ ఉంటుంది కేదార్నాథ్ పై దాకా. చూసారా, ఇదే ఆ ప్లేస్. గుర్రాలన్నీ లైన్లో ఉన్నాయి. చూసారా గుర్రాలు లైన్లో ఎలా అవుతున్నాయో. వావ్, అదిగోండి వచ్చాం. ఇక్కడి నుంచే గేట్వే ఆఫ్ గౌరీకుండ్ ఇది. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్ 18 కిలోమీటర్లు ఉంటుంది. పదండి వెళ్దాం. చల్లగా గాలి అయితే స్టార్ట్ అయింది. వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. చూసారా చెత్త వేసేస్తున్నారు లోపల. రా వెళ్ళాలి. క్లీన్ చేసేవాడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇదైతే వేస్తూనే ఉన్నాయి. స్మెల్ అయితే బాగా వస్తుంది. అందుకే కర్పూరం కానీ ఇన్హేలర్ కానీ తెచ్చుకుంటే బెటర్. గుర్రం చూసారా పాపం లేకపోతుంది. ఇందా నుంచి కూర్చొని ట్రై చేస్తుంది. వెళ్ళలేకపోతుంది. అది విసింది. చూసారు దాన్ని నడుము చూసారు ఎలా వంగిపోయిందో. తీసుకెళ్ళి నాదికి 15 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. రాయి చూసారా. కేదార్నాథ్ ఇంకా 15 కిలోమీటర్లు అని అక్కడ మైల్స్టోన్ ఉంది. కానీ ఇంకా ఎక్కువే ఉంది కేదార్నాథ్. 18 అన్నారు. కూర్చున్నాం. ఒకేసారి ఎక్కేయాలని అయితే ట్రై చేయొద్దు. కూర్చొని మెల్లగా ఎక్కండి, ఏం కంగారు లేదు. వాడు కాకపోతే రేపైనా దర్శనం అయింది. సో మెల్లగా ఎక్కండి, రెస్ట్ తీసుకోండి. ఏదైనా ఆయాసం వస్తే ఖచ్చితంగా కూర్చోండి. కాసేపు ఒక పావుగంట అన్నా కూర్చొని రిఫ్రెష్మెంట్స్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ అన్ని రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి చూసారా. రిఫ్రెష్మెంట్స్ కూడా మొత్తం. సో మెల్లగా చూసుకొని వెళ్ళండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పైకి వెళ్ళేసరికి ఇంకా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడే మీ ఎనర్జీ అంతా కన్జ్యూమ్ చేసేయచ్చు. గుర్రాలు చూసారా, చాలామంది గుర్రాలు తీసుకెళ్తున్నారు. ఈ గుర్రాల గురించి చెప్పాలంటే వీటి కాస్ట్ వచ్చేసి 3,000 చేంజ్ అంత ఉంటుంది. అంతా గవర్నమెంట్ రేటే. కింద మీకు ప్రీపెయిడ్ కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు గుర్రాలు తీసుకొని వెళ్ళొచ్చు. గవర్నమెంట్ ప్రైసే. మీకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మీరు గుర్రం మాట్లాడుకోవచ్చు. వన్ సైడే పైగా.
ఇది పల్లకి అనమాట, నలుగురు మోసుకెళ్తారు. 12,000 నుంచి 15,000 దాకా ఛార్జ్ చేస్తారు. సరే గుర్రం స్కిట్ అయింది. అది ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉంటే గుర్రాలు అవి ప్రిఫర్ చేస్తారు. ఉన్నాయి సరే, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మధ్యలో వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అన్ని అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. కూర్చోడానికి, తాగడానికి రిఫ్రెష్మెంట్స్ అన్నీ ఉన్నాయి. దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు వచ్చాం కింద నుంచి. పైకి వెళ్ళేసరికి మెల్లగా కొంచెం ఆక్సిజన్ తగ్గుతూ అవుతుంది. ఇంకా పైకి వెళ్ళినాక ఇంకా తగ్గిద్ది. ఫోర్ కిలోమీటర్స్ వచ్చాం, ఎక్కుతున్నాం. జాకెట్ తీసేసాను, బరువుగా ఉంది. నా సజెషన్ ఏంటంటే అందరికి లగేజ్ మాత్రం రాకండి. పైకి ఎక్కేటప్పుడు లగేజ్ ఉంటే మామూలుగా ఉండదు. చిన్న చిన్న బ్యాగ్స్ వేసుకోండి. చిన్న చిన్న బ్యాగ్స్లో మీకు కావాల్సిన సామాన్లన్నీ సర్దుకొని రండి. పెద్ద లగేజ్ మాత్రం వేసుకోవద్దు. కింద చాలా గుర్రాలు, కింద చాలా క్లోక్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టేయండి మీ లగేజ్. చిన్న చిన్న బ్యాగ్స్ వేసుకోండి, స్మాల్ బ్యాగ్స్. అది నా అంకుల్ దగ్గర ఉంది, స్మాల్ బ్యాగ్. అలాంటి బ్యాగ్ వేసుకోండి, పెద్ద పెద్ద వద్దు అసలు. లొకేషన్ చూడండి, అది తిరిగిపోయింది. వావ్, ఇక్కడ అందరూ తింటున్నారు, స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. వావ్, ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. అక్కడ లైట్గా ఎండ పడతా చెట్ల మీద సూపర్ ఉంది. ఇటువైపు చూస్తేనేమో హిమాలయాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? నైస్ నైస్. గుర్రాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, తన్నుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అక్కడ అసలు చూసుకోవట్లా ఎవరున్నారు. ఇందాక ఒక అబ్బాయిని తన్నేసింది గుర్రం, గట్టి తగిలింది వీటి మీద. అది మోసుకెళ్తున్నారు. పాపం వాళ్ళ జీవనోపాధి కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో చూస్తే చాలా. మీ బ్యాగ్స్ సామాన్లు కూడా తీసుకెళ్తారు కావాలంటే ఇలాగా. कितना पड़ेगा एक पर्सन को? हाँ, वहाँ एक आदमी को 9-10 हज़ार तक पड़ेगा. हाँ, 9,000 నుంచి 10,000 దాకా పడిద్దంట పై దాకా. कितना टाइम लगेगा? बहुत लगेगा. शाम को पहुँचेगा. हाँ, చలో. అంటే ఒక మనిషి ఇంకో మనిషిని ఎక్కించుకొని తీసుకెళ్తాడు అనమాట పై దాకా, వన్ సైడ్. సో ఎంత అయిద్దని అడిగాము. 9,000 అంట మనిషికి. నా వెయిట్ అయితే 70 కిలోల వెయిట్ అయితే 9,000 దాకా అయిద్దంట. ఇప్పుడే చెప్పాడు. ఎండ స్టార్ట్ అయింది లైట్గా, చూసారా? సన్ వచ్చింది ఇప్పుడే. ఇప్పటిదాకా ఎండ లేదు అసలు, ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా జనం మళ్ళీ పెరిగారు. సన్న రూట్ కదా, జనం మళ్ళీ పెరిగారు. ఇదే రూట్లో గుర్రాలు ఆగి ఉన్నాయి, గుర్రాలు ఇటు వెళ్తున్నాయి, ఇటు వస్తున్నాయి. మై గాడ్, చూసుకుని వెళ్ళాలి. గుర్రాలు మాత్రం తెగ కొడుతున్నారు వీళ్ళు, ఏంటో తీసుకెళ్ళేవాళ్ళు. ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. గుర్రాలు ఎక్కించుకొని అంత దూరం తీసుకెళ్ళడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. నాట్ గుడ్. కూర్చున్నాం, దారి మధ్యలో ఉన్నాం. ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ని తీసుకురావాలంటే, ఏజ్ ఉన్నవాడిని కానీ చిన్నపిల్లల్ని కానీ 10 ఏళ్ళలోపు చిన్నపిల్లల్ని కానీ తీసుకురావాలంటే వాకింగ్ కన్నా హెలికాప్టర్ ప్రిఫర్ చేయండి, చాలా బెటర్. 6,500 7,000లో మీకు
ఒక 1 అవర్లోనే దర్శనం అయిపోద్ది. నైట్ కిందకు కూడా దింపేస్తారు. ఇక్కడికి వచ్చి గుర్రాలు అవి అంటే మాత్రం అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టిన వాడు అవుతాం. సో బెటర్ హెలికాప్టర్ ట్రై చేయండి. మేము ట్రై చేసాం హెలికాప్టర్, బట్ దొరకలేదు ఆ డేట్కి. 26కి దొరికింది కానీ అక్కడ అలా ఎలా చేయరుగా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో యా, అది పెద్దవాళ్ళు వస్తే మాత్రం జాగ్రత్తగా రండి. రిలీఫ్ క్యాంప్ కూడా ఉంది, చీర్ బసా అని. ఏదన్నా ఒంట్లో ఏదన్నా బాగోపోతే చెక్ చేయించుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ వార్నింగ్స్ అన్నమాట. ఇవన్నీ డూస్ అండ్ డోన్స్ ఇక్కడ ఉన్నాయి. జంక్ ఫుడ్ తినద్దు, ఎక్సెస్ లగేజ్ క్యారీ చేయొద్దు, డేంజర్ జోన్, డు నాట్ ఇగ్నోర్ డిజీనెస్, వామిటింగ్ అండ్ చెస్ట్ పెయిన్, ఆల్కహాల్ స్మోకింగ్ చేసి రాకూడదు. ఓకే, ఇవ్వండి మెడికల్ క్యాంప్ ఇక్కడ చెక్ చేస్తారు. ఏమన్నా ఒంట్లో బాగోపోయినా కడు తిరిగినా ఇక్కడ చెక్ చేయించుకోండి. వాళ్ళకి నీళ్ళు తాగిస్తున్నారు. वाटर बॉटल क्या है इसमें क्या डाला? ऊपर डाला क्या पानी? दूर लग रहा है। कितना का? 50 ₹50 अंटा वाटर बॉटल. हाँ, చూడండి జంగిల్ చెట్టి. ఇది జంగిల్ చెట్టి ఏరియా. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉంది. నలుగురు లేపుతారు. 12 కిలోమీటర్లు అంట ఇక్కడ నుంచి. ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా 12 కిలోమీటర్లు అని చూపిస్తుంది. ఇట్ ఈస్ హార్డ్. ఈజీ అనుకుంటారు కానీ ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ హార్డ్. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా ఎక్కలేని వాళ్ళు, ఎక్కువసేపు నడవలేని వాళ్ళు ఉంటే మై గాడ్, డోంట్, ప్లీజ్ డోంట్. చాలాసేపు తీసుకొని వెళ్ళాలి, చాలాసేపు కూర్చోవాలి ఖచ్చితంగా. అలాగే ఉంది. ఇంకా పైదాకా వ్యూ వచ్చేసి 10 అయింది. వచ్చాం, ఒక 8 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇప్పటిదాకా ఏంటంటే ఆయాసం వస్తూ ఉంటుంది 8 కిలోమీటర్స్ దాకా. ఆ తర్వాత నుంచి కాళ్ళు పట్టడం స్టార్ట్ అవుతాయి. సో పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి, బెటర్. ఇక్కడ రేట్లు మాత్రం మామూలుగా లేవు. అన్నీ ఎంఆర్పి మీద డబల్ ఉన్నాయి. వాటర్ బాటిల్ ₹50. ఇంకా పైకి వెళ్తే ఇంకా పెరిగిద్దంట. సో ప్యాకెట్స్ తెచ్చుకున్నాం, వాటర్లో కలుపుకొని తాగుతూ ఉండడమే. మూంగ్ దాల్ తింటున్నాం. ప్యాకెట్ 1 లీటర్లో కలపాలి. హాఫ్ ఉన్నాయి, సో హాఫ్ ప్యాకెట్ కలుపుతాను. నాది ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఉంది చూడండి, రాంబాడ 1 కిలోమీటరు, చోటా లించోలి 2.5, కేదార్నాథ్ 10 కిలోమీటర్స్ అంట. పదండి, అంటే హాఫ్ వచ్చాం. పదండి. ఇది భీంబడి క్యాంప్ అనమాట. మీరు ఒకవేళ మధ్యాహ్నం ఎప్పుడైనా స్టార్ట్ అయ్యి మీరు మధ్యలోకి రాగానే చీకటి పడిపోయేటట్టు అయితే ఇక్కడ మీకు క్యాంప్స్ దొరుకుతాయి. పైన చూసారా? ఏం భయపడద్దు. మేము నిన్న కూడా మధ్యాహ్నం వద్దాం అనుకుని ఆగిపోయింది దీనికే. పైన అన్ని క్యాంప్స్ ఉన్నాయి, డోంట్ వరీ. అంటే ఒకవేళ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి మీరు మధ్యలోకి రాగానే చీకటి అయిపోయిందంటే ఇక్కడ స్టే చేసి రేపు తర్వాత రోజు పొద్దున్నే స్టార్ట్ అవ్వచ్చు. భీమా కాంప్లెక్స్ అంట. ఇక్కడ అడిగితే పైన టెంట్స్ ఇస్తారు, చూసుకోండి. అన్నీ జామ్ అవుతాయి చూసారా, చివరి దాకా ఆగిపోయినాయి మొత్తం. జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కిస్తే అంటున్నాయి గుర్రాలు అంట. ఈ సైడ్ నుంచి నడుస్తున్నారు గుర్రాలు, అయితే లైన్లో ఆగిపోయినాయి. ఇది చూసారా, ఇటు ఒక వే అనమాట గుర్రాలు వెళ్ళడానికి. స్ట్రైట్గా ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోతాయి అనమాట. ఇటు నుంచి స్ట్రైట్గా నడిచేవాడు వెళ్ళిపోవచ్చు.
నడిచేవాళ్ళు మోసుకెళ్ళేవాళ్ళు ఇటు నుంచి వెళ్తారు. అదంతా పైనుంచి మొత్తం కింద దాకా వెళ్ళిపోయింది. చాలా పెద్ద డిజాస్టర్ అది. దగ్గర 30,000 మంది చచ్చిపోయారు. అక్కడి నుంచి మొత్తం నీళ్లు కారిపోయినాయి, నీళ్ళు వచ్చేసినాయి. ఈ రూట్ అంతా పాడైపోయింది. ఇది యాక్చువల్ కొత్తగా వేసిన రూట్ అనమాట, గుర్రాల కోసం. హాఫ్ డిస్టెన్స్ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకో 10-11 కిలోమీటర్స్ ఉంది. అలా పదండి, ఇటు స్ట్రైట్ వెళ్ళాలి మనం. చూసారా నది పారుతుంది మందాకిని రివర్. పై దాకా వెళ్ళాలి మనం. బ్రిడ్జ్ దాటాలి కదా, అక్కడ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం ఇప్పుడు దాటాలి. చాలా జాగ్రత్తగా దాటాలి. అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోండి అక్కడి నుంచి. అప్పుడు అటు నుంచి వరదలు వచ్చినాయి చాలా, అప్పుడు ఇదంతా కొట్టుకుపోయింది. సో తొందరగా దాటింది, ఎంత తొందరగా కుదురుతాను తొందరగా. ఇంకా 12 కిలోమీటర్లు, మోర్ దెన్ హాఫ్ వచ్చాం. ఇక్కడి నుంచి కొంచెం కష్టం అవ్వచ్చు, ఎందుకంటే హైట్ బాగా ఎక్కువ ఉంటుంది. పదండి వెళ్దాం. చూసారా నది వెనకాల. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి మనం ఇప్పుడు. బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి. పదండి. అప్పుడు ఇటు నుంచి వచ్చినాయి వరదలు, అంతా కొట్టుకుపోయింది. లంచ్ చేయడానికి ఆగాం. నాలో పరోటా తింటాం. ఇక్కడ రేట్లు మామూలుగా లేవు, దీపత్సంగా ఉన్నాయి. డబుల్ ట్రిపుల్ ఉన్నాయి. ఇందాక వాటర్ బాటిల్ తీసుకుంటే 60 రూపాయలు అన్నాడు, కింద 50 రూపాయలు అంట, పైన 100 రూపాయలు అంట. అది సంగతి. ఇంకా 8 కిలోమీటర్స్ ఉందంట. చాలా స్టీప్గా ఉంటుంది, పైన స్ట్రైట్గా ఉంటుంది. సో కొంచెం డిఫికల్ట్. మెల్లమెల్లగా ఆగి వెళ్ళాలి. నేను కూడా ఆగి వెళ్తుంది. వల్ల అయితే అసలు అవ్వట్లేదు, ఊపిరి కూడా అందట్లేదు. పైదాకా వచ్చిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా. ఇదే వెళ్ళిపోతాం. వెళ్తున్నాం, మెల్లగా కూర్చుంటాను. అలాగే వెళ్ళండి మీరు కూడా. ఇలాంటి వాళ్ళు పుష్ చేస్తున్నారని వెళ్ళిపోవద్దు, ఫాస్ట్గా మెల్లగా కూర్చొని వెళ్ళండి. స్టార్ట్ అయినాయి అక్కడ ఇంటర్సెక్షన్ అనమాట. ఇందాక అక్కడ విడిపోయినాయి కదా, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ గుర్రాలు మొదలు. చూసారు వెనకాల ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో. 6.5 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం బేస్ క్యాంప్కి వెళ్ళాలంటే. మళ్ళీ చలి మొదలైంది. పైదాకా వచ్చాం ఆల్మోస్ట్. చూసారు వెనకాల ఎలా ఉందో. మళ్ళీ చలి మొదలైంది. వేసుకున్నాం మళ్ళీ స్వెటర్, జాకెట్. వాడు వెయిట్ చేస్తున్నాడు. మన కేదార్నాథ్కి 6 కిలోమీటర్స్ బేస్ క్యాంప్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంది, సరిగ్గా బ్రీతింగ్ రావట్లేదు. జాగ్రత్త పైకి వచ్చేటప్పుడు మెల్లగా రండి. అండ్ ఇక్కడి నుంచి ఎంత టైం పట్టిందో తెలియదు. ఇక్కడి నుంచి హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే బాగా స్టీప్గా ఉంటుంది మౌంటైన్. పైదాకా వెళ్ళాలి కదా. ఒక షార్ట్ కట్ ఉంది కింద నుంచి, చూడడానికి రిస్కీగా ఉంది. కానీ అందరూ ఎక్కి దిగేస్తున్నారు. ఐ డోంట్ నో హౌ సేఫ్ ఇట్ ఈస్. సో జాగ్రత్త, రిస్క్ చేయాలి అనుకోకండి. ఎక్కడో ఊరికాని ఊరు కదా, సో జాగ్రత్త. వల్ల అయితే అవ్వట్లేదు, ఎక్కడికన్నా లేదా అనిపిస్తుంది. ఇంకా 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, అందట్లేదు ఆక్సిజన్. నాకే కాదు, చాలా మందికి అలాగే ఉంది. చాలా కేర్ఫుల్గా రండి.
అస్సలు చిన్నపిల్లలు మాత్రం తీసుకురావద్దు, చాలా డేంజరస్. ఈజీ అనుకుంటారు కానీ నాట్ ఇట్ ఆల్ ఈజీ. వ్యూస్ అయితే అదిరిపోయినాయి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్దీ వ్యూస్ సూపర్ ఉన్నాయి. మంచు వస్తుంది. కూర్చున్నాను ఇక్కడ, నా వల్ల కావట్లేదు ఇంకా పైకి వెళ్ళడం. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది బేస్ క్యాంప్కి. అది ఉన్నాం మేము. వెనకాల వ్యూస్ చూసారు ఎలా ఉన్నాయి. ఎక్కలేకపోతున్నాను, బట్ ఆ వ్యూస్ చూస్తుంటే ఇంకా ఇంకా పైకి వెళ్ళాలనిపిస్తుంది. హలో, జస్ట్ 3 more kilometers. లెట్స్ గో. ఫ్రూట్స్ తింటున్నాను. ఇది 100 రూపాయలు అంట, 100 రూపీస్, 80 రూపాయలు అన్న. ఇది 1.5 కిలోమీటర్స్ అంట. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ బేస్ క్యాంప్. టైం 5:30 అయింది. పొద్దున్న 5కి స్టార్ట్ అయ్యాం, అంటే 12 గంటలు. ఇంకా ఇంకో 2 గంటలు పట్టచ్చు ఇక్కడి నుంచి. చూసారా అసలైన మంచు ఇదంతా. సాలిడిఫైడ్ స్నో, సాలిడ్ స్నో అన్నమాట. లోపల ఏదో సౌండ్ కూడా వస్తుంది. ఇదంతా మంచే, సాలిడిఫైడ్ సాలిడ్ స్నో ఇదంతా. మొత్తం ఫాగే ఉంది, విజిబిలిటీనే లేదు అసలు. చూసారా, 0 విజిబిలిటీ. వచ్చేస్తుంది ఫాగ్ అంతా మొత్తం. చూసారా, మొత్తం ఫాగ్ వచ్చేసింది. మొత్తం నో విజిబిలిటీ, మొత్తం పొగ మంచు వచ్చేసింది. వెనకాల చూడండి అసలు పూర్తిగా వెనకాలంతా. ఆ వ్యూ చూడండి, అదిరిపోయింది అసలు. ఫాగ్తో ఇంకా బాగుంది. ఇందాకలానే ఉంది, బట్ ఫాగ్ కూడా ఉంది. ఇక్కడ టెంట్లు ఉన్నాయి, పైకి ఎక్కి ఓపిక లేకపోతే ఇక్కడ తీసుకోవచ్చు. కానీ బేస్ క్యాంప్కి వెళ్దాం మనం. సార్ వెనకాలంతా క్యాంప్స్ ఉన్నాయి, అవన్నీ టెంట్స్ అనమాట. మనిషికి ఎంత అని ఛార్జ్ చేస్తారు, టెంట్కి ఎంత అని. వెనకాల కూడా ఉన్నాయి చూడండి. ఇదో క్యాంప్, పైన బేస్ క్యాంప్ ఉంటుంది. అవే ఇంకా పైకి వెళ్ళాలి. మంచిగా అనిపించింది. సాలిడ్ స్నో. ఇదంతా మంచే, అదంతా పైన అంతా మంచే. హెలిప్యాడ్ టైం 8 అయింది. ఇంకా ఎక్కుతున్నాం, ఇంకా గుర్రాలు ఉన్నాయి. అలాంటి వెళ్దాం పైకి. రాత్రి 8 అయింది, ఇంకా ఎక్కుతున్నాం పైకి. మేము బేస్ క్యాంప్కి రీచ్ అయ్యేసరికి చీకటి అయిపోవడంతో మేము అక్కడే బేస్ క్యాంప్ దగ్గరలోనే ఒక టెంట్ తీసుకొని అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయ్యాం. దీంతో మన ట్రెక్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డూ. పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. చాలామంది కాళ్ళు నొప్పులు వస్తాయి అనుకుంటారు, కానీ కాళ్ళు నొప్పులు అనేది అసలు ప్రాబ్లమే కాదు. అందరికీ వచ్చే మెయిన్ ఇష్యూ బ్రీతింగ్ ప్రాబ్లం. సో ఎలాగోలా మేము బేస్ క్యాంప్కి దగ్గరలోనే ఒక టెంట్ తీసుకొని నైట్ స్టే చేసి మార్నింగ్ అలా దర్శనంకి స్టార్ట్ అయ్యాం. బేస్ క్యాంప్ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవాలంటే ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటి, దర్శనంకి యావరేజ్గా ఎంత టైం పడుతుంది, అండ్ స్పెషల్ దర్శనం అవైలబుల్గా ఉందా లేదా, అండ్ ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి, మళ్ళీ కిందకి రిటర్న్ ఎలా అవ్వాలి అనే చాలా విషయాలు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను. మీరు కనుక ఇక్కడ దాకా మా వీడియో చూసుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.